తర్వాతగా రెండవ వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందు ఒక వాక్యాన్ని చదువుకొని రెండవ వర్తమానంలోకి వెళ్తాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం ఎవరైనా చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువు, నీ నామమునకు స్తుతి, స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. ఎంతవరకు నాయన ఎదుగో ప్రభువ, నీ యొక్క బిడ్డ లక్ష్మీకాంత్ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, అయోగ్యుడను, బలహీనుడను కనుక నాయన నీవే నీ రక్తముతో బాగుగా కడిగి నీ ఆత్మతో ప్రభువ నింపి నేను అభివృద్ధి పరచి మా అందరికీ కూడా విలువ గల ఆత్మ సంబంధమైన మేలులు కలుగుటకై వర్తమానాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. బాపట్ల వాళ్ళు ఆపి మళ్ళా చేస్తారా? 1 అవర్ దాటినట్టుంది, లేదంటే కంటిన్యూ చేయమంటే చేస్తారు. నిమిషం బాపట్ల వాళ్ళు లైవ్ వస్తున్నారు, వాళ్ళకి లైవ్ ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు దేవుడి యొక్క కృపను బట్టి మీతో పంచుకోవాలనుకున్న వాక్య భాగం ఏంటంటే, దేవుని దృష్టిలో మనిషి ఎలా ఉన్నాడు అనే విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. అంటే మనిషిని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు, ఎంత విలువగా చూస్తున్నాడు అనే విషయాన్ని నేను ఈరోజు వాక్యంలో పంచుకోవాలనుకున్నా. ఆ వాక్య భాగంలోకి వెళ్లే ముందు ఒక చిన్న హెచ్చరిక చేసిన తర్వాత అంశంలోకి వెళ్తా. ఇప్పుడు నేను చెబుతున్నది ఆ అంశానికి సంబంధించింది కాదు, సంఘానికి సంబంధించిన హెచ్చరిక మాత్రమే. నేను ఇందాక చదివించిన వాక్యం కూడా, మూల వాక్యం వేరే ఉంది, ఇది కూడా దాంట్లో యాడ్ చేయవచ్చు. కానీ నేను ఒక చిన్న సంఘానికి సంబంధించిన హెచ్చరిక చేసిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్తా. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. ఈ మాట ఎవరికైనా అర్థమైందా? ఇది ప్రకటన గ్రంథం. అర్థం కావాలంటే పాస్టర్లకే దేవుని యొక్క కృప ఉంటేనే కానీ అర్థం కాదు. నీవు మారు మనస్సు పొందని ఎడల, మొట్టమొదట నీవు ఎలా ఉన్నావో అలాగాని ఉండకపోతే, మారు మనస్సు పొందకపోతే నీ దీపస్తంభమును నేను తీసేస్తాను అంటున్నాడు. ఏమండి, లైట్ ఎందుకు వేస్తాం మనం? వెలుతురు కోసం. చీకటిగా ఉన్న ప్రాంతంలో వెలుతురు వస్తే అక్కడ వెలుగు, మేలు జరుగుతాయి. ఓకేనా? ఎప్పుడైతే లైట్ ఆగిపోద్దో, వెలుగు దీపం తొలగిపోద్దో, చీకటి, అంధకారము, నాశనము అలుముకుంటది. ఈ యొక్క వాక్య భాగంలోని సారాంశము ఏంటంటే, సంఘానికి, సంఘంలో ఉన్న సేవకుడికి సంబంధించిన హెచ్చరిక ఇది. ఇద్దరికి అనుకుంటే, నేను నీ దీపస్తంభమును తీసేస్తాను అంటున్నాడు.
మారు మనసు పొందని ఎడల. టోటల్గా ఒక్క నిమిషం చెప్పేసి అంశంలోకి వెళ్ళిపోతా. ఇది మన అంశం కాదు, ఇది వేరే రోజు ఒక రోజు చెప్పుకుందాం, అవసరం కాబట్టి చెప్తున్నాం. దీపస్తంభం ఏంటి, సంఘం ఏంటి, మారు మనసు ఏంటి, ప్రభు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ద్వారా దేవుడు ఒక సేవకుడిని నిలబెట్టి అక్కడ ఒక మందిరం కట్టించి ఆ మందిరంలోనికి కొంతమందిని తీసుకొచ్చిన తరువాత దేవుడు పని జరిగిస్తాడు, సేవకుడు ద్వారా పని జరిగిస్తాడు. ఈ సేవకుడు ద్వారా దేవుడు పని జరిగిస్తున్నప్పుడు సేవకుడు బాగలేకపోయినా, సంఘము బాగలేకపోయినా దేవుడు ఆ సేవకుడిని తొలగించేస్తాడు, లేదా సంఘాన్ని తొలగించేస్తాడు. సంఘంలోంచి సేవకుడినన్నా తొలగించేస్తాడు. ఎన్ని రోజులు వింటున్న సంఘము దేవుని ద్వారా చెప్పబడే సేవకుడు మాట కానీ వినడం లేదనుకో, మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఇందాక ఉపమానం కూడా చెప్పాడుగా, పగలపూట స్ట్రీట్ లైట్లు వేస్తారా? వేయకూడదు. వేస్తే ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. అవసరం లేని చోట లైట్ వేస్ట్. ఇప్పుడు ఈ లైట్ తీసుకెళ్ళి ఆ రోడ్లో వేసామనుకో, ఏంట్రా పగలపూట లైట్ వేసామంటారు. అనవసరమైన చోట లైట్ కరెంట్ ఖర్చు. ఓకేనా? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు కానీ గమనిస్తే పౌలు గారు ఒక చోట యూదులకి సువార్త చేస్తూ, మీరు విననందున నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మీకు చెప్పాను మీరు వినలేదు, మారలేదు, కనుక నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటాడు. యేసు ప్రభు కూడా యెరూషలేమా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా దాచుకోవాలో అలా దాచుకోవాలని నేను ట్రై చేశాను, కానీ మీరు నా మాట వినలేదు కాబట్టి నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటాడు. దీని భావం ఏంటంటే, సంఘము దేవుని యొక్క సేవకుని మాట వినకపోయినా ఆ సంఘంలోంచి సేవకుడిని వేరే దగ్గరికి పంపించేస్తాడు. ఉపయోగం ఉంది. సంఘము సేవకుడి యొక్క మాట వినకపోతే ఆ సంఘానికి సేవకుడు ఎందుకు? వేస్ట్. రెండవది, సేవకుడు కరెక్ట్గా ఆ సంఘంలో లేకపోయినా ఆ సంఘానికి సంబంధించిన ఆత్మీయ ఆహారము ఆ సేవకుడు అందించకపోతే ఆ సేవకుడిని కూడా తీసేస్తాడు. సంఘము సేవకుడి మాట వినకపోయినా నష్టమే, సేవకుడు దేవుడు చెప్పినట్టుగా ఉండకపోయినా నష్టమే. అధికారము దేవుడి చేతుల్లో ఉంది, సంఘము దేవుడు ఏర్పాటు చేశాడు, సేవకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఇది హెచ్చరికగా చేస్తున్నా. మీరు ఎంతకాలము దీన్ని విన్నా కూడా మీలో మార్పు లేదనుకో, ముళ్ళ చెట్టులో పడిన విత్తనాలలాగా, మన్ను లేని విత్తనాలలాగా, తోవ పక్కిన విత్తనాలలాగా ఎల్లకాలము ఇలాగ ఉంటే దేవుడు కోరుకున్నది ఇలాగేనా? దేవుడు కోరుకున్నది ఇక్కడ డబ్బుల కోసం, ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, సుఖం కోసం అయితే మీరు చర్చికి ఎందుకు? వాళ్ళు కూడా మనకంటే ఇంకా బాగా ఉన్నారు. ఎవరు? అన్యులు. ఇక దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరమే ఉంది? కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న కారణము పరలోకము, యేసు ప్రభువుని నమ్ముకున్న కారణము అనేక ఆత్మలను రక్షించడానికి. ఇది కారణం. నిత్యజీవం వెళ్ళడానికి, పరలోకం వెళ్ళడానికి, పరిశుద్ధులుగా మారి, మనం పరిశుద్ధులుగా మారి ఇంకొకరిని పరిశుద్ధులుగా మార్చడమే క్రైస్తవ్యం. ఈ పని సంఘం చేయకపోయినా సంఘం అభివృద్ధి కాదు. ఎంతకాడికి నేను మీకు చెబుతున్నా, కానీ మీలో ఫలింపు లేదనుకో, ఎక్కడ వేసిన వంగలు అక్కడే ఉంటారు. మీలో ఫలింపు లేకపోతే కాయలు రావు, మీరు సువార్త చేయరు, అనేకులకు అందించరు, అట్టగే ఉంటది. రోజు రోజుకి సంఘం క్షీణించిపోతుంది. ఎవరు? సంఘం బలహీనంగా ఉన్నా, సేవకుడు సరైన వాక్యము లేకుండా, సరైన మాదిరికరమైన జీవితం లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తున్నావు అక్కడ? నేను పనికి అప్పగిచ్చాను కదా, నువ్వు అక్కడ పని చేయకుండా నిశ్చసారంగా నువ్వు బతుకుతున్నావు ఏంటి? నువ్వు వేస్ట్ కదా. అక్కడ సేవకుడిని తీసేస్తాడు. కనుక సంఘము దేవుని మాట వినకపోయినా సంఘానికి నష్టం, సేవకుడు దేవుడి మాట వినకపోయినా సంఘానికి నష్టం, సంఘము సేవకుడు ఇద్దరు దేవుడి మాట వినకపోయినా సంఘానికి నష్టం. సంఘము సేవకుడు ఇద్దరు కరెక్ట్గా దేవుని మాట వింటేనే ఆ సంఘం అభివృద్ధి అవుతుంది. లేకపోతే దేవుడు దీపస్తంభాన్ని తీసేస్తాను అంటున్నాడు. అనగా అక్కడ చర్చి తీసేస్తాను. మీకు తెలుసు, చాలా చర్చిలు మూతపడిపోయి ఉంటాయి. నేను ఒక చర్చికి వెళ్ళాం, ఇక్కడ లేరండి, ఆ చర్చి బూజు కొట్టిపోతుంది. కట్టడానికి మాత్రం డబల్ ఉంటుంది. ఈ చర్చికి డబల్ ఉంటుంది, మంచి బిల్డింగ్, కానీ బూజు కొడుతుంది. దేవుడు లేని దేవాలయం ఎందుకు?
దేవుడికి లోబడినటువంటి విశ్వాసి ఎందుకు? కనుక ప్రేమ దేవుని బిడ్డ, ఇది హెచ్చరిక మాత్రం. దేవుడి మాట మీరు వినకపోయినా నన్ను వేరే దగ్గరికి పంపించేస్తాడు. మీకోసం నేను కరెక్ట్ గా నిలబడకపోయినా నన్ను తీసేస్తాడు. కత్తి మీద సాము లాంటిది. ఇటు కత్తి ఉంటది, ఇటు కత్తి ఉంటది. క్రైస్తవ జీవితం అంటే ఇరుకు మార్గం. ఏ మార్గం? ఇరుకు మార్గం. అది విశాల మార్గం కాదు, ఎట్టంటే అటు పోవడానికి. ఇటు కత్తి ఉంటది, ఇటు కత్తి ఉంటది. కరెక్ట్ గా ఆ కత్తులకి తగలకుండా, అనగా పాపం అనే కత్తులకి తగలకుండా పరిశుద్ధ ఇరుకైన మార్గంలో వెళ్ళాలి. అందుకే కొన్ని సంఘాలు క్షీణించిపోవడానికి, నాశనం అయిపోవడానికి సంఘ సభ్యులు కారణం కావచ్చు. కొన్ని సంఘాలు క్షీణించి నాశనం అయిపోవడానికి సేవకుడు కారణం కావచ్చు. వీళ్ళిద్దరు బాగుంటే పచ్చని చెట్లాగా అది అభివృద్ధి అవుతుంది. నేను చెప్పాడు, మీరు ఎలా ఉన్నారు? దేవుడు నిలబెట్టిన సేవకుడి యొక్క మాట తీసుకొని ఇది దేవుడి మాట అని పాటించే రీతిలో ఉంటే సేవకుడిని ఇక్కడ నిలబెడతాడు. మీకు సేవకుడి చర్చి కావాలండి, మాకు చర్చి కావాలయ్యా, మాకు సేవకుడు కావాలి అంటే సేవకుడు దేవుడి మాట, సేవకుడి మాట మీరు వినాలి. మాకు చర్చి వద్దు, సంఘం వద్దు అనుకుంటే దేవుడు తీసేస్తాడు. ఇంకొక దగ్గర నన్ను పంపించేస్తాడు. నేను ఇంకో దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుంటా, లేదా పరలోకం వెళ్ళిపోతా అని తీసుకెళ్ళి. కాబట్టి నాలో ఫాల్ట్ ఉన్నా నన్ను తీసేస్తాడు, మీలో ఫాల్ట్ ఉన్నా అక్కడ ఎందుకు నా వేస్ట్, ఇంకొక దగ్గరికి వెళ్ళిపో అంటాడు. మరి ఇంకొక దగ్గరికి నేను ఏమైనా వెళ్ళిపోయేదా? ఓకే, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేదా? కాబట్టి సంఘము జాగ్రత్తగా ఉండకపోయినా, సేవకుడు జాగ్రత్తగా ఉండకపోయినా సంఘం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఇది నా వర్తమానం కాదు, వర్తమానంలోకి ఇప్పుడు వెళ్తాను. ఓకే, జస్ట్ హెచ్చరిక మాత్రమే. ఇది కూడా ఒక వర్తమానంగా చెప్పుకోవచ్చు. సరే, నేను అనుకున్నా, లేక దేవుడు నాకు ఈరోజు ఈ వారానికి అనుగ్రహించిన వాక్యం ఏంటంటే, దేవుడు మనిషిని ఏ దృష్టితో చూస్తున్నాడు, ఎంత విలువతో చూస్తున్నాడు అన్న విషయాన్ని నేను ఈరోజు మాట్లాడాలనుకున్నా. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 3:21. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు ఆగు. నేను ఇక్కడ యేసు ప్రభు అంట పాపాన్ని జయించి, సాతాన్ని జయించి, మరణాన్ని జయించి ఎక్కడ కూర్చున్నాడంట? పోయి ఎక్కడ? తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. బాగుంది, రైట్, ఓకే. సరే, యేసు ప్రభు అంటే పరిశుద్ధుడు, ఏ పాపము చేయనివాడు, సాతాన్ని పాపాన్ని గెలిచి తండ్రి కూర్చున్న సింహాసనంలో కూర్చున్నాడు. ఎస్, ఆయన అర్హుడు. దేవుడు కనుక, పరిశుద్ధుడు కనుక తండ్రితో పాటు కూర్చోవడానికి అర్హుడు. ఎంతవరకు బాగుంది? ఎంతవరకు బాగుంది? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మనమందరం పాపులమా, పాపము చేయని వాళ్ళమా? పాపులమేమా? నేను పాపి, నేను ఒప్పుకుంటున్నా. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? అందరం పాపులమే కదా, రైట్? ఓకే, రైట్. మరి పరిశుద్ధుడైన యేసు ప్రభువుని తండ్రి తన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది, బాగుంది కానీ నీవు నేను పాపులం అంటే ఆయన మాట వినని వాళ్ళము, ఆయనకి విరుద్ధంగా నడిచిన వాళ్ళము, ఆయనకి శత్రువులుగా ఉన్న మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతా అంటున్నాడు? ఒకసారి చదువు, అదే మిగతా వచనం చదువు, అక్కడి నుంచి చదువు. ఆయన సింహాసనందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు ఇదేంటిది? ఒక పాపి అయిన మనిషిని, లేదా పాపం చేసిన మనిషిని దేవుడు తన సింహాసనంలో కూర్చోబెట్టుకోవడం అవసరం అంటారా? దేవుడు మనిషిని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకొనుట అవసరమా? యేసు ప్రభువునంటే కూర్చోబెట్టుకున్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఓకేనా? నీవు నేను అబద్ధాలు ఆడాము, ఎన్ని పాపాలు చేశాము, ఎన్ని బూతులు మాట్లాడాము, ఎంత ఘోర పాపాలు చేశాము. మనల్ని తీసుకెళ్ళి దేవుడితో పాటు దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టడం అసలు మనకు అవసరం? ఆయనకు అవసరమా? దేవుడికి మనల్ని తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడం
అవసరమా? ఒక పాయింట్. రెండో పాయింట్, లూకాసు సువార్త 18:32 చదువు నాయన. త్వరగా వచనాలు తీసి చదవండి, టైం కవర్ చేస్తాను, 2 వర్తమానాలు కాదు. లూకాసు సువార్త 18:32. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. చాలు. ఏమండి, ఈ పాపం చేసిన మనుషులకి, దుర్మార్గులైన మనుషుల కోసం యేసు ప్రభు పరలోకం వీడి భూమి మీదకి వచ్చి కొరడాల దెబ్బలు తిని అవమానపరచబడి ఎగతాళి చేయబడి ముఖం మీద ఉమ్మేసుకోవడం ఆయనకు అవసరమా? అంత కష్టం ఆయనకు అవసరమా? రెండు బాగా పాయింట్లు గుర్తుపెట్టుకోండి, తర్వాత నేను లాస్ట్ లో వివరిస్తా ఇవి ఎందుకు ఇట్లా జరిగినాయో. మొట్టమొదటిది ఏంటి? ఎక్కడ కూర్చోబెట్టాడు మనిషిని తీసుకెళ్ళి? ఎవరి సింహాసనంలో? ఎవరు కూర్చునే సింహాసనంలో? దేవుడు కూర్చునే సింహాసనంలో మనిషిని తీసుకెళ్లి కూర్చోబెట్టాడంట. ఆయనకు అవసరమా? ఒకటి. రెండోది, ఆయన పరలోకంలో కూర్చొని పరిశుద్ధ దేవతల చేత పరిశుద్ధుడు 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 అని పిలిపించుకోవడం మానేసి భూమి మీదకి వచ్చి పశువుల పాకలో ఈ పాపపు మానవుల దగ్గర ఉమ్మేసుకున్నాడట. మొహం మీద కేకరించి ఉమ్మేశారట, ఆయన మీద ఎగతాళి చేశారట, కొరడాలతో కొట్టారట. ఇంత కష్టం పడ్డం ఆయనకు అవసరమా? మనం 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 ఎలా ఆలోచిస్తామంటే మన యాంగిల్లో ఆలోచిద్దాం. అసలు ఇంత నిన్ను ఒకవేళ కొంచెం సైలెంట్ పెట్టండి. నిన్ను ఒకవేళ యేసు ప్రభు అడిగాడు, మళ్ళా అడుగుతున్నాడు, అమ్మా నా కోసం ప్రాణం పెడతావా ఒక ఆత్మను రక్షించడానికి అని అడిగితే, ఇక్కడ వింటున్న అందరిలో వినండి నాన్న, అయ్యా కొంచెం సైలెంట్ ఉన్నాను. సరే చూడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో యేసు ప్రభు నా బిడ్డల కోసం నువ్వు ప్రాణ త్యాగం చేస్తావా అని అంటే మనం ఏం ఆలోచిస్తామంటే, ఏంటి నా పిల్లం బిడ్డలను వదిలేసేసి, నా ఇల్లు వదిలేసేసి, ఈ శరీరాన్ని సుఖ పెట్టడం మానేసేసి, వాడెవడో అనామకుడు కోసం, ఎవడో బయట పుట్టిన వాడి కోసం, నా బంధువు కానోడి కోసం నేను ప్రాణం పెట్టాలా? ఏమయ్యా నాకంత అవసరమా అని అంటావా లేదా? అలా అనుకునే కూర్చున్నావా లేదా? అంతేనా? అంతేనే కదా. కానీ ఏనేంటండి ఇట్లా చేశాడు యేసు ప్రభు? భూమి మీదకి వచ్చి పాపులైన మనుషుల దగ్గర అవమానపడి ఉమ్మేర్చుకునే అవసరం ఆయనకేంటి? అసలు ఆయనకి ఏమైనా అవసరమా మనతో? మనం లేకపోతే ఆయన లేడా? ఉన్నాడు. మరి మనుషుల మీద ఇక్కడ భూలోకానికి వచ్చి పాపులైన మనుషుల దగ్గర ఉమ్మేయించుకోవడానికి అవసరం వచ్చింది ఆయనకి. రెండు. మూడవది, పౌలు గారి గురించి ఒక మాట చెబుతాను చూడండి ఒకసారి. 2 కొరింథీ 11:26 చదువు నాయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:26 చదువు. ముగిస్తాం, త్వరగానే ముగిస్తాం. అనేక పర్యాయములు ప్రయాణములోను ప్రజల వలనైన నదుల వలనైన ఆపదల్లోను దొంగల వలనైన ఆపదల్లోను నా స్వజనుల వలన ఆపదల్లోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములలో ఆపదల్లోను అరణ్యముల ఆపదల్లోను సముద్రముల ఆపదల్లోను కపట సహోదరులు అంటే మోసం చేసే సహోదరుల ఆపదల్లోను ఉంటిని. ఇది యేసు ప్రభు పౌలు ఎందుకు ఎన్నుకున్నాడమ్మా? ఎందుకు ఎన్నుకున్నాడు? ఏ పనికి ఎన్నుకున్నాడు? సువార్త అంటే ఎవరి కోసం? ఆత్మలు రక్షించడం కోసం. ఆత్మలను రక్షించడం కోసం పౌలు గారిని యేసు ప్రభు ఎన్నుకొని ఇన్ని బాధలు పెట్టడం ఆయనకు అవసరం అంటారా? మరి పౌలు గారిని అడగదాం, అయ్యా అన్నయ్య పౌలు గారు, ఒక పాపి ఆత్మ కోసం ఎవడో నీకు ముక్కు మొహం తెలియదు, నీ బంధువు కూడా కాదు, నీ ఇంట్లో వాడు కాదు,
వాళ్ళ కోసం సముద్రంలో ఇబ్బందులు పడ్డావు, ప్రాణాపాయంలో ఉన్నావు, మోసపోయావు, ఇన్ని రాళ్లతో కొట్టబడ్డావు, కొరడాలతో కొట్టబడ్డావు. ఇంత నీకు అసలు అవసరమా? ఏదో ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకొని ఏసేయ అని పరలోకానికి వెళ్ళిపోకుండా ఎందుకు నాయన ఇంత కష్టపడ్డావు అని మనం అడిగితే, పౌలు గారు నీలానాలా నిజమే, అంత కష్టం ఎందుకు అవసరమా? ఏదో పైపోయినట్టు ఆదివారం వచ్చేసేసి 4 పాటలు పాడేసి కొంచెం అక్కడ వాక్యం చదివేసేసి ఏదన్నా 10 రూపాయలు ఉంటే అది వేసేసి పోతే సరిపోతే పరలోకి వెళ్ళిపోవడం, అంతకు మించి మనకు అవసరమా అని నీలానాలా అనుకొని ఉంటే ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి వాక్యం వచ్చేది కాదు. మూడోది, ఓకేనా? ఇంకో విషయం కూడా చూపిస్తాను చూడండి, ఆశ్చర్యమైన సంగతి. లూకా సువార్త 22:42 చదవండి. 22:42. యేసుక్రీస్తు మన పాపాలన్నీ ఎక్కడ మోసాడు? సిలువలోన. ఎక్కడ? ఆయన రక్తంతో సిలువ ద్వారా, మరణం ద్వారా, త్యాగం ద్వారా, కష్టం ద్వారా విమోచించాడు కదా, రైట్? సిలువ త్యాగంలో ఆ మాట అక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే జరుగును గాక. ఇక్కడ ఒక మాట ఆగుదాం. యేసు ప్రభు సిలువ త్యాగానికి, సిలువ మరణానికి, ఆయనకు సంభవించబోయే సిలువ మరణంకి ఇక వెళ్ళబోతున్నాడు. అప్పుడు ఆయన కూడా మానవ శరీర ఆకారంలో ఉన్నాడు కాబట్టి, ఆయన కూడా నొప్పి, బలహీనతలు అన్నీ ఉన్నాయి కాబట్టి తండ్రిని ఒకసారి ప్రార్థన చేశాడు. 3 సార్లు చేస్తాడు ఇదే ప్రార్థన. ఏమనంటే, తండ్రి ఈ సిలువలో ఇంతగా కొట్టబడి, చేర్చబడి, పొడవబడి, రక్తం కార్చిన, ప్రాణమంతా పోతేనే కానీ మానవుల యొక్క పాపాలన్నీ పోవా, ఇంకొక దారి ఏదన్నా ఉంటే చూడు, కొంచెం సులువు మార్గం అన్నట్టుగా ఉంది ఈ ప్రార్థన. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఒకవేళ అలా కాకపోతే నువ్వు ఇలాగే నేను చనిపోతేనే కానీ ఈ మానవులందరి యొక్క పాపాలు పోకపోతే అదే మార్గంలో నన్ను చంపేసాయి తండ్రి అన్నాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఒకవేళ రెండవ మార్గం కానీ ఉండుంటే, మన పాపాలన్నీ పోవడానికి రెండవ మార్గం యేసు ప్రభు చనిపోవడం కాకుండా, యేసు ప్రభు ఉమ్మేయించుకోవడం కాకుండా, యేసు క్రీస్తు కొరడాలతో కొట్టబడడం కాకుండా, టోటల్గా యేసు రక్తం కాకుండా, యేసు శ్రమలు కాకుండా, యేసు పవిత్రమైన రక్తం కాకుండా ఇంకొక మార్గం ఏదైనా ఉండుంటే దేవుడు అది చేసి ఉండేవాడు కాదు. చేసి ఉండేవాడు, కానీ రెండో మార్గం లేదు. ఒకే ఒక మార్గం. ఏ మార్గం అంటే ప్రాణత్యాగ మార్గం, పరిశుద్ధ రక్తపు మార్గం, శ్రమల మార్గం, కష్టం మార్గం. తప్పదు నాయన, నువ్వు ఈ కష్టం పడాల్సిందే, ఈ ప్రాణత్యాగం చేయాల్సిందే, నువ్వు దెబ్బలు తినాల్సిందే, నువ్వు అవమానం పొందాల్సిందే, నీ మొహం మీద ఉమ్మేయించాల్సిందే. అప్పుడు కానీ ఈ మానవుల పాపాలన్నీ పోవు బిడ్డా అన్నప్పుడు తండ్రికి అదే ప్రార్థన చేశాడు. ఓకే నాయన, ఒక దేవదూత వచ్చి అతన్ని బలపరుస్తుందట ఆ ప్రార్థన చేసేటప్పుడు. ఇంకో చోట రాయబడి ఉంటాడు, లేదు ఈ మానవులందరి పాపాలు పోవాలంటే నువ్వు చనిపోవాల్సిందే, నువ్వు దెబ్బ తినాల్సిందే, నువ్వు సుఖంగా ఏదో ఒక చిన్న మార్గంలో పోయి చేయాలంటే కుదరదు అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ మాట, ఈ వాక్యం కూడా చదువుదాం. 2 తిమోతి 3:12 చదవండి. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అవసరం అంటారా? 4 పాటలు పాడేసి ఒక ప్రార్థన చేసేసి ఇంటికి వెళ్ళిపోతే సరిపోదా? అపోస్తలులు ఎందుకు అంత కష్టపడ్డారు? వాళ్ళకి అవసరమా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని చూస్తే రంపాలతో పోయబడ్డారు, కత్తులతో నరకబడ్డారు. దేనికోసం? ఆత్మల రక్షణ కోసం అంట. అంత అవసరం ఏముంది? మళ్ళా కూర్చొని వెళ్ళిపోతే పోదా?
మనలాగా అన్నాన్ని సంపాదించుకొని ఆదివారం ఏదో ఒక రోజు వచ్చేసి అట్లా యేసయ్య స్తోత్రం నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతే ఇవి సరిపోదా? ఏమండి, ఆత్మరక్షణ ఒక ఆత్మరక్షణ పొందాలి అంటే కష్టం నష్టం అనుభవించకుండా అది జరగదు. కష్టం నష్టం అనుభవించకుండా ఆ కార్యం జరగదు. ఫిలిప్పీ 3:11 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ 3:11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గల వాడనే ఉండుటకు ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంటిని. సమస్తమును పెంటగా అనుకున్నాడట పౌలు. నీవు నీ శరీరాన్ని పెంటగా అనుకున్నావా? నీ ఆస్తిని పెంట అనుకున్నావా? నీ బంధుమిత్రులను పెంట అనుకున్నావా? పౌలు యేసుక్రీస్తు చెప్పినట్లుగా బ్రతుకుట కొరకు, నిత్య జీవం పొందుట కొరకు, పునరుత్థానం పొందుట కొరకు, అలాగే అనేకుల ఆత్మలను రక్షణ కలిగించుట కొరకు సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొంటిని అన్నాడు. మనకంత అవసరమా? పౌలు గారికి అంత అవసరం అంటారా? ఏంటయ్యా పౌలు గారు హాయిగా 2 ప్రార్థనలు చేసుకొని ఆదివారం ఎప్పుడు వీలైతే ఇల్లు లేకపోతే ఇంటికాడేదో పని ఉంది బంధువులు వచ్చారని చెప్పి ఉండకుండా సమస్తాన్ని నష్టపరుచుకొని ప్రాణం పోగొట్టుకుంటున్నావు ఏందయ్యా పిచ్చి పౌలు అంటావా? ఎందుకు చేశారు ఇదంతా? వీళ్ళంతా యేసుప్రభు ఎందుకు అట్లా చేశారు? పౌలు అపోస్తలులు ఎందుకు అట్లా చేశారు? అవసరమా? ప్రాణత్యాగం, రాళ్ళగొట్టించుకోవడం, ఆస్తంతా నష్టపోవడం, మోసం చేస్తే మోసపోవడం. పౌలుకి మనంత జ్ఞానం లేదా? మోసపోయానంటున్నాడు. యేసు ప్రభుకి జ్ఞానం లేదా? ఇస్కరియోతు యూదా దగ్గర పోయేలా జరిగింది. అర్థమైంది కదా? ఇప్పుడు పాయింట్లోకి తీసుకెళ్తారు. వీళ్ళందరూ ఎందుకు తమ ప్రాణం కంటే, తమ సుఖం కంటే, తమ తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ఆస్తి కంటే ఒక ఆత్మను రక్షించడం ముఖ్యం అనుకున్నారు? ఎందుకంటే అమ్మలారా, అక్కలారా, అన్నలారా, దేవుడికి ఈ సృష్టి అంతటిలో దేవదూతలు కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ, పశువులు కానీ, చెట్లు కానీ, ఏదన్నా కానీ వాటన్నిటికంటే నువ్వు నేనంటే ఆయనకు ప్రేమ. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి పరలోకము వీడి, నేను చచ్చిపోతే చచ్చిపోయాను, దెబ్బతింటే దెబ్బతిన్నాను, ఉమ్మేయించుకుంటే ఉమ్మేయించుకున్నాను, కొట్టించుకుంటే కొట్టించుకున్నాను, ఎంత నష్టమైనా కానీ నా బిడ్డల్ని నేను రక్షించుకోవాలి అని పరలోకపు సింహాసనము వీడి భూమి మీదకి దిగొచ్చాడమ్మా నిన్న యేసయ్య. అదే ప్రేమ కలిగిన పౌలు అపోస్తలులు కూడా తమ పెళ్ళాం లేదు, పెళ్లి కూడా చేసుకోవాలి. అపోస్తలులందరూ తమ యొక్క ఇళ్ళు, ఆస్తులు అన్ని వదిలి 2వ అధ్యాయంలో ఉంటారు, కొయ్యబడ్డారు, తలలు తెగేసుకున్నారు ఆత్మను రక్షించడానికి. అవసరమా? అవసరం. ఎందుకో తెలుసా? మానవులందరినీ దేవుడు ప్రేమించాడయ్యా.
నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. డబ్బు కంటే, బంగారం కంటే, దేవదూతల కంటే, పక్షుల కంటే, జంతువుల కంటే, ఈ సృష్టి అంతటి కంటే నువ్వు నేనంటే ఆయనకి ఇష్టం. కనుక దేవదూతల్ని తీసుకెళ్లి సింహాసనంలో కూర్చోబెట్టాను అన్నా, జంతువుల్ని తీసుకెళ్లి నా సింహాసనంలో కూర్చోబెట్టాను అన్నా, ఈ చెట్లు చేవలను తీసుకెళ్లి నా సింహాసనంలో కూర్చోబెట్టాను అన్నా. ఎవరిని తీసుకెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడట. ఎవరి పక్కన? దేవుడి పక్కన. దేవుడు కూర్చునే సీట్లో మనిషిని తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే మనం అంటే ఆయనకి ఎంత విలువ కనుగొన్నావా? మానవా, కనుగొన్నావా? నువ్వంటే ఎంత విలువ దేవుడికి? ఒక దేవదూత కెరూబుకు లేదు, గబ్రియల్ దూతకు లేదు. ఇదే సాతాను నిన్ను నన్ను నీ విషయం నా విషయంలో కుళ్ళుకున్నాడు. నేను మానవులందరికంటే గొప్పవాడిని అయితే నన్ను సింహాసనంలో కూర్చోబెట్టకుండా నాకంటే అన్ని విషయాల్లో తక్కువ వాళ్ళేనో మనుషులు తీసుకెళ్తావా? గర్వించి ఇందాక చదివాడు కదా తిమోతి పేతురు పత్రికలో, ఎవరిని పరలోకం వెళ్ళనీయకుండా చేయుదునా, ఎవరిని పాపపు మార్గంలో నడుపుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడమ్మా. వాడు పాపపు మార్గంలో నరకానికి ఒక్కొక్కరిని తీసుకెళ్లాలని వెదుగుతూ తిరుగుతుంటే యేసు ప్రభు కాడి నుంచి పౌలు వరకు అపొస్తలులు అందరూ ఏం చేశారో తెలుసా? తమ ప్రాణం పెట్టైనా సరే ఒక ఆత్మను, దేవుని బిడ్డను పరలోకానికి తీసుకెళ్లాలి. సాతాను చేతిలో పడకూడదు. నా శరీరం పోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నా ఆస్తి పోయినా పర్లేదు, ఒక ఆత్మ ఎలాగైనా దేవుని మందిరంలో దేవునిలో నిలబెట్టాలని యేసు ప్రభు దగ్గర నుంచి అపొస్తలుల వరకు ప్రాణత్యాగం చేస్తే నీవు నేనేం చేస్తున్నావు? ఇంత అవసరమా అనుకొని ఒక గిరి గీసుకొని నీ విషయంలో నా విషయంలో ఆయనేమో ఆ పిచ్చి దేవుడు, ఆ పిచ్చి మహారాజు నిన్ను నన్ను తీసుకెళ్ళి ఆయన కూర్చునే సింహాసనంలో కూర్చోబెట్టాలని ఆయన అనుకుంటే మనం ఏమనుకుంటున్నాం? అసలు అంత భక్తి అవసరం? ఆయన ఆదివారం వెళ్ళి ఒక వారం వెళ్ళి ఆరాధించకపోతే అవసరమా? దేవుడు అంత ముఖ్యమైన వాడా ఒక ఆదివారం వెళ్ళకపోతే అనుకున్నాం. ఇప్పుడు చెప్పు దేవుడి దృష్టికి దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు? నువ్వు ఒక ఆత్మను, ఒక మనిషిని, లేకపోతే నిన్ను నువ్వు ఎలా చేసుకుంటున్నావు, ఎలా చూస్తున్నావు? పౌలుకి అర్థమైంది, నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టమో ప్రతి మనిషి అంటే కూడా అంతే ఇష్టమైన. ఏమంటే యేసు ప్రభు పౌలు ఒక్కడి కోసం పెట్టాడా? మనందరి కోసం కూడా పెట్టాడా? అమ్మా, మనందరి కోసం పెట్టాడు కాబట్టి మనందరి దగ్గరికి సువార్తను చేర్చారు. ఈ యొక్క వాక్యాన్ని తోమా భారతదేశానికి రాకుండా ఉండుంటే, నన్ను ఇక్కడ పెట్టకుండా ఉండుంటే, చర్చి పోగొట్టుకుంటారా? పాస్టర్ని పోగొట్టుకుంటారా? ఇందాక చదివాను కదా ప్రకటన గ్రంథం, తీసేస్తాడమ్మా. నువ్వు దేవుడు చెప్పినట్టుగా బతకకపోతే ఇక్కడ ఎన్ని రోజులు పాస్టర్ని దేవుడు పెంచాలి? ఎందుకు ఇక్కడ పాస్టర్? వచ్చేసే నాన్న అని పిలిచేస్తాడు ఇంకొక దగ్గరికి. పని లేదురా నీకు అక్కడ, వాళ్ళు వినరురా. నువ్వు ఎంత చెప్పినా ఎంత ఏడ్చినా వాళ్ళు వినరు. వచ్చేసి కమన్ వచ్చేసి వేస్ట్, అక్కడ గౌరవంలో వేస్ట్. కనుక దేవుని దృష్టిలో మనిషి చాలా విలువైన వాడు. ఎంత విలువైన వాడు చెప్పి ముగించేస్తా. ఎంత విలువైన వాడు దేవుడి దృష్టిలో? దానికి ఒక మాట చెప్తాం. ఎంత విలువైన వాడు దానికి ఒక మాట చెప్తాం. చెప్పమంటారు? దేవుడు మనిషిని ఎంత విలువ అనుకున్నాడు అంటే, తన ప్రాణము కంటే నాకు మనిషే ఎక్కువ అనుకున్నాడు.
అందుకే తన ప్రాణం పెట్టాడు కానీ మనిషి కోసం, మనిషిని పోగొట్టుకోవడానికి ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా, పరలోకానికి మనల్ని సిద్ధపరచాలనుకున్న ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకోవాలనుకున్నాడంట. దేవదూతలకు లేదమ్మా భాగ్యం. దేవదూతలు ఎట్లా ఉంటారో తెలుసా? మహా తేజస్సుతో, మహాబల పరాక్రమశాలులు వాళ్ళు, అద్భుతాలు చేయగలరు. కానీ గబ్రియల్ దూతకు కూడా సింహాసనంలో కూర్చునే ఛాన్స్ లేదు. నీకు నాకు ఎప్పుడు ఆయన మాట విధేయత చూపించి లోబడినప్పుడు, ఆయన చెప్పినట్టు చేసినప్పుడు, అప్పుడు ఆయన చెప్పినట్టు బతికినప్పుడు, ఆయన చెప్పినట్టు అనేక ఆత్మల రక్షణ కోసం మనం, అయ్యా నీకు మనుషులంటే ఇష్టం, ప్రాణం పెట్టావు, నేను కూడా ప్రాణం పెడతానయ్యా అన్నప్పుడు, అప్పుడు తీసుకెళ్తాడు ఆయన సింహాసనంలో కూర్చోబెట్టి, దాని అన్న కూర్చోరా, నువ్వు నాలాగే నా ఇష్టాన్ని నెరవేర్చావమ్మా, నా ఇష్టాన్ని నెరవేర్చావురా, నీకు నాలాగే మనుషులంటే ప్రేమరా, వాళ్ళు నా బిడ్డలని, నా అన్నదమ్ములని నువ్వు అనుకొని, నా దేవుని బిడ్డలను అనుకొని నరకానికి వెళ్ళిపోతారు ఎక్కడ అనుకొని, వాళ్ళ కోసం నీ డబ్బులు వదులుకున్నావు, నీ ఆస్తి వదులుకున్నావు, అవమానపడ్డావు, ఉమ్మేయించుకున్నావు, నాలాగా కష్టపడ్డావు, నా పక్కన కూర్చో. అప్పుడు కూర్చోబెడతాను తీసుకెళ్ళి సింహాసనం. కనుక నీ భక్తిని, మన భక్తిని మనకు ఒకసారి మనం ఆలోచిస్తే సాతాను అంటాడు, నీకు ఇంత అవసరమరా, ఇంత అవసరం, ఇంత భక్తి అవసరమా నీకు అంటాడు సాతాను. ఏమంటే అవసరం అయితేనే కదా యేసు ప్రభు ప్రాణం పెట్టింది, అవసరం అయితేనే కదా పౌలు అన్ని కష్టాలు పడింది, అవసరం అయితే కదా మోసపోవడానికి కూడా ఇష్టపడింది, అవసరమైతేనే కదా ఉమ్మేయించుకోవడానికి కూడా ఇష్టపడింది, అవసరమైతే కదా సేవకులు తమ జీవితాలన్నీ వదులుకొని సంఘాల కోసం, విశ్వాసుల కోసం జీతాలు వదులుకొని, డబ్బులు వదులుకొని, ఉద్యోగాలు వదులుకొని, ఊర్లు వదులుకొని, ఇళ్ళు వదులుకొని మీకోసం నిలబడ్డారు ఇక్కడ. ఈ ప్రేమ, ఈ దేవుని ప్రేమ గుర్తించరా? అర్థం కాదా మీకు? ఒకళ్ళొకరు కొట్టుకోవడం, ఒకళ్ళొకరు తిట్టుకోవడం, ఒకళ్ళొకరు ద్వేషించుకోవడం, యేసు ప్రభు ఇదేనా మీకు నేర్పించింది? యేసు ప్రభు దగ్గర ఇదేనా మీరు నేర్చుకుంది? దేవుడితో పాటు సింహాసనంలో కూర్చునే వాళ్ళలాగా ఉండు. దేవుడు పరిశుద్ధుడేనా? ప్రేమామయుడేనా? మంచోడేనా? అలా ఉండు. అప్పుడు ఆయనతో పాటు సింహాసనంలో కూర్చోవడం అంటే అసలు మామూలు విషయం అది. దేవుడితో పాటు సింహాసనంలో కూర్చోవడం అంటే మామూలు విషయమా? నిన్ను నన్ను అలా కూర్చోబెడతానంటున్నాడు. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక ఆత్మను రక్షించడానికి యేసు ప్రభువే ప్రాణం పెడితే, అపోస్తలులే ప్రాణం పెట్టి ఆస్తులన్నీ పోగొట్టుకొని అవమానాలు పొంది మోసపోతే, నీవు నేనేం చేస్తున్నావు? నీవు నేనేం చేసావో తెలుసా? సాతాను మాట విని ఒక గిర్రి గీసుకున్నాం. గిర్రి గీసాం. ఏ గిర్రి? ఆ గిర్రి దాటిపోకూడదు. అంత ప్రార్థన అవసరమా? అంత నష్టపోవడం అవసరమా? అంత స్వార్థ చేయడం అవసరమా? ఆరోగ్యం పోగొట్టుకోవడం అవసరమా? అంత డబ్బులు నష్టపోవడం అవసరమా అని సాతాను చెప్తే గిరి గీసుకొని, నిజమే కదా, మనకెందుకులే అంత అవసరం. ఆ పిచ్చి మహారాజు యేసయ్య ఏదో ప్రాణం పోగొట్టుకున్నాడు, ఈ పిచ్చి పౌలేదో అంత మోసపోయి నష్టపోయాడు, ఆ అపోస్తలులందరూ ఏదో వాళ్ళకి పిచ్చి పట్టి తలకాయలను తెగొట్టుకొని మాకు సువార్త అందించారు. మేము పిచ్చోళ్ళం కాదు, మేము తెలియవాళ్ళం. మేము అక్కడ చేయం. ఏం చేస్తామో తెలుసా? వచ్చి ప్రార్థన చేసి వారానికి ఏదైనా 10 రూపాయలు అట్ట వేసేసి ప్రభువా మా పరలోకం ఇచ్చేసి అని చెప్తాం. మేమంత పిచ్చోళ్ళమా కష్టపడ్డానికి? పౌలు యేసు ప్రభు అంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి అంత 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 కష్టపడ్డారు. మనకెందుకమ్మా అంత అవసరం? ప్రేమని దేవుని బిడ్డ, దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు దేవుడు చెప్పినట్టు వినడానికి ఇష్టపడకపోతే దీపాన్ని తీసేస్తాడు. దీపం అనగా ఇక్కడ మీరు వెలుగు
సంబంధులై ఉండాలి, మీరు వెలుగై ఉన్నారు, నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగై ఉండాలి అన్నాడు. వెలుగు అంటే ఒక సేవకుడు కూడా, వెలుగు అంటే ఒక సంఘం కూడా. నువ్వు దేవుని మాట వినకపోతే పాస్టర్ని తీసేస్తాడు, ఇంకో దగ్గర పంపించేస్తాడు, ఇది ఖాళీ అయిపోతుంది. నీ ఇష్టం. ఎన్ని రోజులు ఇట్లాగే దేవుడికి లోబడకుండా, దేవుడు చెప్పింది వినకుండా, అభివృద్ధి అవ్వకుండా, దేవుడి కోసం బతకకుండా, త్యాగం చేయకుండా, పరలోకానికి సిద్ధపడకుండా, దేవుడు ఎంత బియ్యం పెట్టాలి, ఎంత నీళ్లు పెట్టాలి, ఎన్ని కోళ్లు పెట్టాలి, ఎన్ని చేపలు పెట్టాలి, ఎంత మాంసం పెట్టాలి, ఎన్ని రోజులు పోషించాలి వ్యర్థమైన వాళ్ళ కోసం. దేవుడు మన కోసం ప్రాణం పెడితే మనం ఏమనుకుంటున్నాం, మనం ప్రాణం పెట్టడం అనవసరం, ఆయన చెప్పినట్టు వినడం మనకు అనవసరం. గీత గీసుకుందాం. యేసు ప్రభు నీ విషయంలో నా విషయంలో కానీ గీత గీసుకొని ఉంటే, పరలోకం నుండి భూలోకానికి వెళ్ళి ఆ పాపుల కోసం నేను రక్తం కార్చాలా, ఉమ్మేసుకోవాలా, అసలు నా స్థితి ఏంటి, నేనేంటి అనుకోనుంటే నీకు ఈరోజు నాకు రక్షణ దొరికేది కాదు. ఆ ప్రాణ త్యాగం, ఆయన చేసిన త్యాగం నీకు ఎలా కనబడుతుంది? గుండెల్లో గుచ్చుకోవడం లేదా? నువ్వు కూర్చున్న సింహాసనంలో నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టుకోవడానికి నేను ఎంతటి వాడనయ్యా, పాపినైనా నా కోసం ప్రాణం పెట్టావా యేసయ్యా? పౌలు, పేతురు మా కోసం మీరు ప్రాణాలు పెట్టారా? అంత అవసరమా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా ప్రాణాల కంటే మీరు ఎక్కువ మాకు అంటారు. ప్రేమ అంటే అది. పరలోకంలో ఉండే దేవుడి ప్రేమ అది. ఆ లోకానికి వెళ్ళి పరిశుద్ధులు, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఇలా ఉంటారు. ఇలా ఉన్నవారే ఆ లోకానికి వెళ్తారు. ఈరోజు నుంచి నిజంగా నీ గుండెలో యేసు ప్రభు చేసిన త్యాగము, అపోస్తలులు చేసిన త్యాగము బైబిల్లో చదువుతున్నది నువ్వు నిజమని నమ్మితే, ఈరోజు నీవు కూడా నీ ప్రాణం పెట్టేవాడిగా ఒక ఆత్మ కోసం ఉంటావు. ఏమైనా పర్లేదు, నా యేసుకి మనుషులంటే ఇష్టం, నేనంటే ఇష్టం, ఆయన చెప్పినట్టు బతకాలి. పౌలు ఏమంటున్నాడు? సమస్తము పెంటతో సమానం అంటున్నాడు. నీకు డబ్బులు ఎలా ఉంది? ఒక చిన్న ఉదాహరణ చెప్పంటారా? మనం కూడా అక్కడ చెప్పారు, ఒకసారి గమనించండి. నా సైడ్ చూడండి, అందరూ నా సైడ్ చూడండి. బంగారం ఎక్కడ పెట్టుకున్నారు? ఎక్కడ పెట్టారా? ఉందా లేదా? కరెక్ట్గా చెప్పేసి, నేనేం తిట్టలేదు. బంగారం పైన ఉందా? జేబులో డబ్బులు పైన ఉన్నాయా? ఉన్నాయా? బైబిల్ ఎక్కడ ఉంది చూడండి. బంగారానికి జేబులో డబ్బులకి కింద ఉందా? జేబులో డబ్బులకి బంగారానికి పైన ఉందా? ఎందుకమ్మా? ఏమంటది? వాక్యము బైబిల్ దేవుడి వాక్యం కదా, దేవుని మాటే కదా. అంటే బంగారానికంటే డబ్బుల కంటే ఇక్కడ పెట్టావు అన్నమాట. జేబులో డబ్బులు పెట్టావు, కింద బైబిల్ పెట్టావు. డబ్బుల కంటే వాక్యం అంత తక్కువ? బంగారం కంటే అంత తక్కువైందా? ఏమర్థమైందా? నెత్తి మీద పెట్టుకోవాలన్నా బైబిల్ని. ఇలాంటి సందేశాలు మీకు అందించబడుతున్నా ఇంకా మార్పు లేకుండా, అభివృద్ధి లేకుండా ఉంటే నేను ఎందుకు ఇక్కడ? నన్ను దేవుడు ఎందుకు ఇక్కడ పోషించడం, ఎందుకు పెట్టడం? వినే సంఘానికి ఎక్కడికన్నా తీసుకెళ్తే సరిపోతుంది కదా. వినేవాళ్ళు నా మాట విని నేను చెప్పినట్టు వినే వాళ్ళ దగ్గరికి పంపించేస్తే అక్కడ ఉపయోగపడుతుంది కదా. వినని వాళ్ళ దగ్గర సంవత్సరాలు ఆ వీధి లైట్లో పగలపూట వెలిగే లైట్ లాగా ఉంచడం కంటే చీకట్లో వెలుగు అందించే చోటికి వెళ్ళడం బెస్ట్ కదా. ఆలోచించుకోండి. నెక్స్ట్ శ్లోకానికి